సనాతన ధర్మం అంటే ఏమిటో చూద్దాం. సర్వకాలే సనా ప్రోక్త విద్యమానస్తనేతి చ సర్వత్ర సర్వకాలేషు విద్యమానః సనాతనః. సనాతన అనే పదం ఉంది చూసారా, అందులో సనా అంటే సర్వకాలములయందు, సర్వావస్థలయందు. తన అంటే ఉండేది, నిలిచి ఉండేది. ధర్మం సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం శాశ్వతమైనది, ఎల్లప్పుడూ ఉంటుంది. ఇతర మతాలలాగా ఇతర మతాలకు ఒక కాలం ఉంటుంది, ఫలానా సంవత్సరంలో ప్రారంభమైంది, ఒక కర్త ఉంటాడు, ఫలానా ఆయన ప్రారంభించాడు అని. ఈ రెండూ లేనిది సనాతన ధర్మం. ఎందుకంటే ఎల్లప్పుడూ ఉంది కాబట్టి. మధ్యలో వచ్చేవి మధ్యలో వెళ్ళిపోతాయి. పుట్టుక ఉన్నదానికి మరణం కూడా ఉంటుంది, పుట్టుక ఉంటే నశించడం ఉంటుంది. సనాతన ధర్మానికి పుట్టుకే లేదు, కావున సనాతన ధర్మం నశించదు, శాశ్వతంగా ఉంటుంది. ఏదో ఒక రూపంలో భగవంతుడు సనాతన ధర్మాన్ని రక్షిస్తూ ఉంటాడు. మనం చేయవలసిందల్లా సనాతన ధర్మ రక్షణకు ఎవరైతే పాటుపడతారో వాళ్లకు చేయూతనివ్వడమే. స్వస్తి.